హిందూ పురాణాల్లోని పాత్రల గురించి మాట్లాడుకుంటే మనకు చాలా ఆసక్తికరమైన కథలు కనిపిస్తాయి. కాని ఒక వ్యక్తి కథ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. చూడ్డానికి ఋషి, కాని చేసేది యోధుడి పని. కన్న తల్లిని చంపిన కొడుకు, కాని అదే సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రపంచాన్ని జయించినవాడు. ఆయనే పరశురాముడు, విష్ణువు యొక్క 6వ అవతారం. ఈరోజు మనం ఆయన కథలోని లోతుపాతుల్ని చూద్దాం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక ఋషి చేతిలో గొడ్డలు పట్టుకుని యుద్ధం చేయడమేంటి? తండ్రి చెప్పాడని కన్నతల్లినే చంపడమేంటి? ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. నిజానికి పరశురాముడి జీవితం మొత్తం ఇలాంటి ఎన్నో వైరుధ్యాలతోనే నిండి ఉంది. మరి ఆ చర్యలు వెనుకున్న అసలు కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. పరశురాముడు పుట్టుకతో ఒక బ్రాహ్మణుడు. అంటే ఆయన జ్ఞానానికి, శాంతికి ప్రతీకగా ఉండాలి. కాని ఆయన చేసిన పనులన్నీ ఒక క్షత్రియ యోధుడిలా ఉన్నాయి. శక్తి, యుద్ధం, అధికారం ఇలా అన్నమాట. ఈ రెండు విభిన్నమైన స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉండటమే ఆయన పాత్రను అంత సంక్లిష్టంగా మార్చింది. పురాణాల ప్రకారం చూస్తే పరశురాముడు కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువు 6వ అవతారం. ఎప్పుడైతే భూమిమీద అన్యాయం, అధర్మం పెరిగిపోయిందో దాన్ని సరిదిద్దడానికి, ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి ఆయన మానవ రూపంలో అవతరించాడు. సో ఆయన జీవితంలోని ప్రతి సంఘటన వెనుక ఒక పెద్ద దైవిక లక్ష్యముందనమాట. మరి ఒక శాంతమూర్తి అయిన ఋషి ఒక భయంకరమైన యోధుడుగా ఎలా మారాడు? ఆయన జీవితంలో జరిగిన ఆ మొదటి ప్రధాన ఘట్టమేంటి? కథ అంతా ఒక దైవిక ఆవుతో మొదలవుతుంది. ఇక్కడ అసలు కథ మొదలైంది. చూడండి, ఒక చిన్న అన్యాయం ఎలా పెరిగి పెద్ద యుద్ధానికి దారితీసిందో. ముందుగా కార్తవీర్యార్జునుడు అనే రాజు పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమం నుండి కామధేనువు అనే దైవిక ఆవును బలవంతంగా తీసుకెళ్తాడు. దానికి కోపంతో పరశురాముడు ఆ రాజును చంపేస్తాడు. దానికి ప్రతీకారంగా ఆ రాజు కొడుకులు వచ్చి జమదగ్ని మహర్షిని హత్యచేస్తారు. బస్ ఆ క్షణంలో పరశురాముడి కోపం కట్టలు తెంచుకుంది. కాబట్టి ఆయన ప్రతీకారం కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది ఒక వ్యవస్థ మీద చేసిన తిరుగుబాటు. సమాజంలో రాజులు అంటే క్షత్రియులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని హింసించడం, అన్యాయం చేయడం ఆయన సహించలేకపోయాడు. అందుకే అది ఒక ధర్మయుద్ధంగా మారింది. ఆయన తన ప్రతీకారాన్ని ఎంత తీవ్రంగా తీసుకున్నాడంటే భూమిమీదనున్న దుష్ట క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేస్తానని శపథం చేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 21 సార్లు వాళ్లపై దండయాత్ర చేసి భూమిని క్షత్రియరహితం చేశాడు. ఈ సంఖ్య వింటేనే ఆయన సంకల్పం ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఇక్కడే ఆయన గొప్పతనం కనిపిస్తుంది. తన లక్ష్యం పూర్తయ్యాక ఆయనకు అధికారం మీద, రాజ్యం మీద ఎలాంటి ఆశలేదు. జయించిన భూమి మొత్తాన్ని కశ్యప మహర్షికి దానమిచ్చేసి తిరిగి ఒక ఋషిలా తన తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడి నుండి కథ పూర్తిగా మారిపోతుంది. ఆయన జీవితంలోని మొదటి భాగం యుద్ధాలతో నిండి ఉంటే, 2వ భాగం మరింత వ్యక్తిగతమైనది, నైతికంగా చాలా సంక్లిష్టమైనది. ఒక కొడుకుగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద పరీక్ష ఇది. ప్రపంచాన్ని జయించిన ఒక యోధుడికి అసలైన పరీక్ష యుద్ధభూమిలో ఎదురవలేదు, తన సొంత ఇంట్లోనే ఎదురైంది. ఇది ఆయన జీవితంలోనే అత్యంత కఠినమైన, నాటకీయమైన ఘట్టం. అంతా ఒక చిన్న సంఘటనతో మొదలైంది. పరశురాముడి తల్లి రేణుకాదేవి నీటికోసం నదికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వరాజైన చిత్రరథుణ్ణి చూసి కేవలం ఒక్క క్షణంపాటు పరధ్యానంలో పడింది. అంతే, మనసులో మెదిలిన ఆ చిన్న ఆలోచనే ఊహించని పరిణామాలకు దారితీసింది. జమదగ్ని మహర్షి మామూలు ఋషి కాదు, ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. తన భార్య మనస్సులో కలిగిన ఆ చిన్న చలనాన్ని తన దివ్యదృష్టితో గ్రహించాడు. అంతే, ఆయన కోపంతో ఊగిపోయాడు. ఆయన ఆగ్రహం ఎంత స్థాయికి చేరిందంటే తన కొడుకులందర్నీ పిలిచి ఒకే ఒక్క మాట చెప్పాడు, ఒక భయంకరమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, మీ తల్లిని చంపండి. ఊహించడానికి కూడా ఇది చాలా కష్టమైన విషయం. ఆ మాట వినగానే పరశురాముడి అన్నలు నలుగురూ నిరాకరించారు. కన్నతల్లిని చంపడం మహాపాపమని వాదించారు. కాని ఒక్క పరశురాముడు మాత్రమే తండ్రి ఆజ్ఞను పాటించటానికి సిద్ధపడ్డాడు. ఆయన ఒక్కడే మారు మాట్లాడకుండా నిలబడ్డాడు.
ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరశురావుడు తన పరశువును అంటే తన గొడ్డలిని తీసుకుని తండ్రి చెప్పినట్లే చేశాడు. ఆయన దృష్టిలో తండ్రి ఆజ్ఞను పాటించడమే అన్నింటికన్నా గొప్ప ధర్మం. ఆ ఆజ్ఞ ఎంత కఠినమైనా, ఎంత బాధాకరమైనా సరే. అయితే ఈ భయంకరమైన సంఘటన తర్వాత కథ ఎలా ముగిసింది? ఇక్కడే పరశురాముడు విధేయత వెనక ఉన్న అసలైన తెలివి, ముందుచూపు మనకు కనిపిస్తాయి. తండ్రి ఆజ్ఞను పాటించినందుకు ఆయనకు ఏం లభించింది చూద్దాం. కొడుకు విధేయత చూసి జమదగ్ని మహర్షి ఎంతో సంతోషించాడు. పరశురాముడిని మెచ్చుకుని నీకు నచ్చిన వరమేదైనా కోరుకో అని అడిగాడు. ఇక్కడే పరశురాముడు తన అసలు పథకాన్ని బయటపెట్టాడు. చూడండి ఆయన ఎంత తెలివిగా వరాలు అడిగాడో. ముందుగా తన తల్లిని తిరిగి బ్రతికించమన్నాడు. తర్వాత తన తండ్రి ఆజ్ఞను ధిక్కరించినందుకు శపించబడిన తన సోదరులను బ్రతికించమన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఘోరం జరిగిన జ్ఞాపకం ఎవరికీ ఉండకూడదని, తమ కుటుంబం తిరిగి పవిత్రంగా మారాలని కోరుకున్నాడు. జమదగ్ని ఆయన కోరిన అన్ని వరాలనూ ఇచ్చాడు. రేణుకాదేవి తిరిగి బ్రతికింది. సోదరులు శాప విముక్తులయ్యారు. అంతా మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఆ భయంకరమైన సంఘటన జరిగిన ఆనవాళ్లు కూడా ఎవరి జ్ఞాపకాల్లోనూ మిగల్లేదు. సరే మరి పరశురాముడిప్పుడు ఎక్కడున్నాడు? హిందూ విశ్వాసం ప్రకారం మనకు 7 చిరంజీవులో ఉన్నారు. చిరంజీవి అంటే ఈ యుగం ముగిసేంతవరకు భూమిపై జీవించి ఉండే అమరులనమాట. ఆ 7 పరశురాముడు కూడా ఒకరు. ఇప్పటికీ ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ జీవించి ఉన్నారని, కలియుగం చివరిలో అవతరించే కల్కికి గురువుగా తన పాత్రను పోషించడానికి వేచి ఉన్నారని చాలామంది నమ్ముతారు. చివరిగా పరశురాముడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకే వ్యక్తిలో అంత తీవ్రమైన కోపం, అదే సమయంలో అంత సంపూర్ణమైన విధేయత ఎలా సాధ్యం? అసలు ధర్మమంటే ఏంటి? కర్తవ్యమంటే ఏంటి? ఈ ప్రశ్నల గురించి ఈ కథ మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది.